ఈ రోజుల్లో కూడా అడవిలో మాత్రమే జీవించే ఒక తెగ ఉందని మీకు తెలుసా? ఒడిశాలోని నియమగిరి కొండల్లో నివసించే ఈ తెగ ఎప్పటికీ కూడా ప్రకృతిలోనే జీవిస్తున్నారు. వాళ్ళు అడవిలో దొరికే పళ్ళు తేనెతో మాత్రమే వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఈ తెగ వాళ్ళ తలలో చాలా పదునైన కత్తులు కూడా పెట్టుకొని ఉంటారు. వాళ్ళ జోలికి కానీ వస్తే ఇంకా వాళ్ళ పని అంతే. ఈ తెగ మొదటి నుంచి కూడా కత్తులు పెట్టుకునే తిరుగుతారు. సో వాళ్ళు ఆ కొండల్లోని ఏ విధంగా జీవిస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు మీరు చూస్తారు. వాళ్ళ ఇల్లులు ఎలాగుంటాయో కూడా మీరు చూస్తారు. రాయగఢ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చట్కోనా అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్ళాలన్నమాట. సో ఎదురుగా కనబడుతుంది, ఇది ఘాటి స్టార్టింగ్ పాయింట్. ఇదే నియమగిరి హిల్స్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి మన ప్రయాణం ఘాటి మొదలవుతుంది. ఇక్కడ నుంచే ఈ డోంగ్రీ అనే ట్రైబ్స్ ఈ కొండల మీదే మనకి ఉంటారు. చూసారు, ఎదురుగా కనబడుతున్నారు. వాళ్ళకి హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాతకాలంలో సినిమా హీరోలు ఉంటారు కదా, అలాగ ఉంటారు. చూసారు కదా ట్రైబ్స్ వాళ్ళకి హెయిర్ స్టైల్ ఎలాగుందో. వాళ్ళ జట్టులోని చాలా షార్ప్గా ఉండే కత్తులు కూడా ఉంటాయి. ఎవరైనా వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో, చాలా ప్రమాదం. చూసారు కదా ట్రైబ్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క దుస్తులు అవి చూసారు ఎలా ఉన్నారు. వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఎదురుగా కనబడుతున్నాయి కదా, ఈ కొండల నిండా కూడా అక్కడ పైనాపిల్ ట్రీస్, కంప్లీట్గా పైనాపిల్ ట్రీస్. అండ్ అదేవిధంగా అక్కడ చీపుర్లు కూడా తయారవుతాయి కదా, ఆ చీపుర్లు కూడా అక్కడే ఉంటాయి. ఈవిడ ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తుందని మేము చాలాసేపు స్టడీ చేస్తే ఆవిడతో పాటుగా ఒక కుక్క వచ్చింది, అడవి కుక్క. సో ఆవిడతో పాటుగానే కుక్క కూడా వెళ్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుందో మాకు చాలాసేపు అర్థం కావట్లేదు. వాళ్ళ యొక్క భాషలో పిలుస్తుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అయితే మాత్రం ఈ రోడ్డు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ కాలువ వాటర్ అయితే అలా ఫ్లో అవుతూనే ఉంది. ఈ డోంగ్రియా వాళ్ళు ఆ కొండ మీద నుంచి కిందకి ఏదైనా పని కోసం రావాలంటే ఎంత దూరం అయినా సరే వాళ్ళు నడుచుకునే వస్తారు. ఇప్పుడు ఫైనల్గా ఒక్క విలేజ్కి అయితే మేము చేరుకున్నాం. సో ఎదురుగా కనబడుతుంది విలేజ్. చుట్టూ ఎత్తైన కొండలండి. కొండల పక్కన ఒక షార్ప్ ఎడ్జ్, ఆ ఎడ్జ్ మీదే ఉన్నది ఒక విలేజ్, గడితోలి అని ఒక డోంగ్రియా ట్రైబల్ విలేజ్. ఆ విలేజ్ చాలా ఎడ్జ్లో ఉన్నారు. చూసారు కదా, ఇది కనబడుతున్న విలేజ్ ఏదైనా విదేశాల్లో అయితే ఫారెన్లో ఆఫ్రికాలో ఉన్నట్టుగా కనబడుతున్నాయి కదా అక్కడ ఇల్లు అవి కూడా. ఇది ఆఫ్రికా కాదు, ఇది డోంగ్రియా ట్రైబ్స్ నివసించే ఒక గ్రామం. సో ఎదురుగా కనబడుతుంది వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఇక్కడ మనకి బిస్లరీ వాటర్ దొరకదు, ఆ కొండ మీద నుంచే వాటర్ వస్తుంది. సో కింద నుంచి ఒక అతను ఐసులు తీసుకొచ్చి అమ్ముతున్నాడు అనమాట. సో ఇది ఒక్కటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండి. ఇంక ఏ ఐటమ్స్ ఇక్కడ దొరకదు. ఈవెన్ బిస్కెట్ కూడా దొరకదు. చిన్నపిల్లలకి ఈ బిస్కెట్స్ అమ్ముకోవడానికి చాలా కింద నుంచి యాక్చువల్గా వీళ్ళు మనతో ఎక్కువగా మాట్లాడరు, కానీ మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కోసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే. వీళ్ళు డ్రెస్లు అయ్యి వాళ్ళే ఓన్గా కుట్టుకుంటారు, కుట్టుకొని వాళ్ళే వేసుకుంటారు అన్నమాట బట్టలు. రేట్ తింటుందో చూడండి. ఇప్పుడు మనం గొర్తోలి అనే ఒక ట్రైబల్ విలేజ్ ఉంది. ఇక్కడ డోంగ్రియా ట్రైబ్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు చాలా హైట్, కొండ చివర ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. సో వీళ్ళ తాలూకా ఊరంతా మొత్తం ఇప్పుడు నీకు చూపెడుతున్నాను. మొత్తం అంతా మట్టితో నిర్మించారు ఇల్లులు అవి కూడా. చూడండి విలేజ్ కంప్లీట్ మట్టితో నిర్మించినటువంటి ఇల్లులు ఇవన్నీ. ఆవిడ చూశారు కదా లోపల ఎలా కూర్చుందో. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే అక్కడే ఉంటారు. జనరల్గా వాళ్ళు ఏ జబ్బులు వచ్చినా సరే మ్యాక్సిమం కిందకే కూడా రారు. వాళ్ళు అలాగే దాని అంతటా అదే తగ్గాలి, కానీ మ్యాక్సిమం కిందకైతే అలాంటి పరిస్థితుల్లోనే రారు. ఇవి వాళ్ళు పెంచుకునే సాల్ ఇదంతా. ఇవి పందులను కూడా పెంచుతున్నారు ఇక్కడ. ఇక్కడ మేకలు,
పందులు, ఇక్కడ చిన్న మేకపిల్ల అలాగా పెంచుతున్నారు. ఈ స్టవ్ చూసారా, మట్టితో తయారు చేసేది అంతాను, కంప్లీట్ అంతా మట్టితోనే. యాక్చువల్గా మార్నింగ్ టైంలో వీళ్ళు వంట చేసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు, 5 తర్వాత వస్తారు. సో అందరూ వీళ్ళని ఖాళీగా ఉన్నారు. ఈ స్టవ్ అంతా ఎంత అద్భుతంగా తయారు చేసేది చూసారు కదా. ఇది మల్టీ అన్నమాట, ఇదొకటి అదొకటి, 2 స్టవ్ల కింద మట్టితో తయారు చేశారు. ఇది వీళ్ళని లాక్ చేశారో చూడండి. ఇంట్లో ఎవరు లేకపోతే దీన్ని ఈ విధంగా లాక్ చేస్తారన్నమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉంది వీళ్ళ సిస్టమ్. ఇది ఇల్లు లాక్ చేసి ఇదిలా పెట్టారనమాట, లాక్ చేశారు. ఇది అంటే ఇంట్లోని ఎవరు లేరు, లాకింగ్ సిస్టమ్ చూసారు. పురాతన కాలమైనటువంటి లాకింగ్ సిస్టమ్ చాలా బాగుంది కదా. సో ఈ ట్రేప్స్ తాలూకా అన్ని కూడా ఇలాగే ఉంటాయి, ఒక్కొక్కటి కూడా. అంటే పురాతనమైనటువంటి ఆచారాలు అన్నమాట, వాళ్ళ ఆచారాలు కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళ తాలూకా ఓల్డ్ ట్రెడిషన్స్ ఇవన్నీ. సో మనం ఇంకొక గల్లీలోకి వెళ్తున్నాం, ఈ విలేజ్ లోకి. ఇది ఆకాశంలో ఉన్నటువంటి విలేజ్. మనం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇక్కడ మనం అందరూ అలా అనుమానంగా చూస్తూ ఉంటారు. ఇది చూడండి లాకింగ్ సిస్టమ్ ఎలా ఉందో, ఇది కూడా అదే టైప్ లాకింగ్ సిస్టమ్. కలిపినటువంటి ఇల్లులు ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇల్లు చూడు ఇక్కడ ఎంత బాగుంటుంది. ఒక్క నిమిషం కూర్చున్నా, ఇక్కడ ఇల్లు చాలా బాగుంది. एग्रीकल्चर में जाते हैं क्या? आमदाम किसी को आप जात में हेड से हाथों में लेते तो हाथ मिलाने भी नहीं जानते क्या ये. ओके. ఈ ఒరిస్సా రాష్ట్రంలోని ఈ నియంగిరి కొండల్లో నివసించే ఈ ఆదివాసీ తెగల్లోని ఈ డోంగ్రియా తెగ మాత్రం చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది కూడా. వీళ్ళు బాగా ప్రకృతితో మమేకమయ్యి వీళ్ళు జీవిస్తారు. ఈ పర్వత ప్రాంతాల్లో జీవించే వీళ్ళు వ్యవసాయము, వాటి యొక్క అడవి ఉత్పత్తులపై ముఖ్యంగా ఆధారపడతారు. వీళ్ళు ఏంటి పండిస్తారంటే ముఖ్యంగా జొన్నలు, మిల్లెట్స్ పండిస్తూ ఉంటారు. ఈ అడవుల్లో దొరికే పళ్ళు పొలాలు కూడా తింటారు. తేనె, వివిధ రకాల మొక్కలు కూడా పండిస్తారు. పండించినటువంటి పంట ఈ బఠానీలు అవి కూడా చూసారు ఎలా ఉన్నాయో. బఠానీలు అవి కూడా వాళ్ళు పండించారు. సో అక్కడ ఆవిడేమో బట్టలు తయారు చేస్తున్నారు. ఆవిడ వాళ్ళే ఓన్గా కొడతారు. చూసారు కదా డిజైన్ అది అంత బాగుంది చూడండి. డిజైన్ ఇదిగో డిజైన్ చాలా అందంగా కుట్టారు. ఇదంతా ఆవిడే చేతితో ఇలాగ ఎంత అద్భుతంగా కుట్టింది ఆవిడ. మొత్తం అంతా వాళ్ళే కుట్టుకుంటున్నారు అన్నమాట. చాలా బాగుంది కదా. ఈ నియంగిరి హిల్స్ కొండ చివరిలో ఉన్నటువంటి ఈ విలేజ్ బడుతోలి విలేజ్. చిన్నపిల్లలు చూసారు కదా, అందరూ కూడా అంత పేదరికంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాకపోతే వాళ్ళ కల్చర్ని మెయింటైన్ చేస్తున్నారు అందరూ కూడా. ఆవిడ అంటున్నది ఒక 50 రూపాయలు ఉంటే ఇవి తల్లి మాకు కొద్దిగా బాసటగా ఉంటుంది అని చెప్తున్నారు ఆవిడ. సో అందువల్ల ఆవిడే అడుగుతుంది 50 రూపాయలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. వీటికి 50 రూపాయలు ఇస్తుంది. అందరూ కలిపి తీసుకోవాలి. ఓకేనా? అందరూ గర్ దిఖా దీజీ. उसका घर माँ का घर లోపల घर చూడండి అంతా మట్టితో చేసినటువంటి ఇల్లు అనేది. ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు 50 రూపాయలు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. వాళ్ళకి మన బాగా సరిగా అర్థం కావట్లేదు. చీపులు చూస్తే ఎలా ఉన్నాయి. చీపురు వాళ్ళే తయారు చేసేది. సో విలేజ్ ఎలా చూద్దాము. డోంగ్రియా ట్రైబ్ తాలూకా వాళ్ళ యొక్క గుడి అన్నమాట. ఇదే మందిరం. ఇది ఇదిగో
ఇవన్నీ ఇలా రాళ్ళు అవి ఇలా ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇది దేవుడు అనమాట, వేరే యొక్క దేవుడు. ఇదో దేవుడు త్వరగా వస్తువులు అవన్నీ, ఇదే గుడి, వాళ్ళ యొక్క గుడి. మీకు విషయం తెలుసా, ఈ తెగ వాళ్ళకి రాముడు, కృష్ణుడు, శివుడు అంటే వీళ్ళెవ్వరికీ తెలియదు. వీళ్ళకి నియామక రాజా అంటే ఏంటి, వాళ్ళ యొక్క దేవుడు, ప్రకృతి దేవుడు మాత్రమే వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు ఎండది కాస్తుంది కనుక చాలా బాగుంది. అదే ఒకవేళ ఎండ లేకుండా వర్షాకాలం అయితే వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. అసలే కొండ చివర కిందంతా మట్టితో కూడా ఉంటుంది. అక్కడ ఉన్న పిల్లలకి చూసారు ఎలాగుంటున్నారు. అసలు వీళ్ళకి చదువు అది ఇంకేం ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా ఎలాగ ప్రకృతితో మమేకమై జీవించడమే. వీళ్ళు అసలు కిందకే రారు, ఆ కొండపైన మాత్రమే ఉంటారు. వీళ్ళు మమ్మల్ని అయితే మమ్మల్ని అది కొత్తగా చూస్తున్నారు. వీళ్ళు చూసారు కదా, ఈ తెగవాళ్ళు కొండ ఎడ్జ్ అంటే చాలా ఎడ్జ్ అనమాట. జస్ట్ కిందకైతే అంటే మీకు ఈవెన్ ఈ వీడియోలో కూడా అంత క్లియర్గా కనబడుతుంది. కింద సైడ్ చాలా స్లోప్గా ఉంటుంది, ఒకేసారి డౌన్ అవుతుంది అనమాట. అటువంటి ఎడ్జ్లోని ఈ గ్రామాలు ఉన్నాయి. చూసారు కదా చుట్టూ ఎంత ఎత్తైన కొండలు ఉన్నాయో ఆ కొండ చివర ఉన్నారు. ఇంకో వాళ్ళ యొక్క అంటే పశువులు అవి పెంచుకోవడానికి చిన్న గదిలాగా కట్టుకొని వాటిని పెంచుతున్నారన్నమాట. ఆ ఇల్లులు అవి చూసారు కదా, అంటే ఎంత ట్రైబల్ విలేజ్ అయినా సరే అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే కట్టారు అందరూ కూడా. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో ఈ డోంగ్రియా ట్రైబ్ యొక్క వాళ్ళ యొక్క హెయిర్ కానీ వాళ్ళ యొక్క డ్రెస్సులు కానీ చూసారు కదా, వాళ్ళు ఉన్నది ఇంట్లోనే ఉన్నారు కానీ వాళ్ళ డ్రెస్ స్టైలే అంతా. ये कपड़ा आप लोग ही बनाए ना, ये कलर्स वगैरह अच्छे बनाया, बहुत बढ़िया. చిన్నపిల్లలు ఈ డ్రెస్ అంతా వాళ్ళే తయారు చేశారు. ఆ డ్రెస్ అంతా వాళ్ళే తయారు చేసి వాళ్ళు వాడుకుంటారు. బయట కిసికో దేతా హై క్యా ये आप ही लोग यूज करते हैं? हिंदी नहीं है, हिंदी नहीं, ओडिया. ओडिया आता है? ओडिया ओके, मेरा दोस्त नहीं, मैं आंध्र प्रदेश से है. ఈ డోంగ్రియా ట్రైబ్ కోసం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ జుట్టులో తల్లో పెట్టుకుంటారు. ఇది సేఫ్టీ పిన్ యాప్ లాగా. సో అలా పెట్టుకుంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరైనా హాని చేశారా ఇంకంతే. ఎదురుగా కనబడుతున్నది మీరు అనుకున్నట్టుగా ఒక కర్ర కాదు, అది ఒక దేవుడు, వాళ్ళ యొక్క దేవుడు. నియామక రాజా అంటారు, అంటే ప్రకృతి యొక్క దేవుడు. వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి రకరకాల కలర్స్ వేసుకున్నారు కదా, అది వాళ్ళ యొక్క సింబల్స్ అన్నమాట. సో ఇదండి మన యొక్క డోంగ్రియా ట్రైబ్ యొక్క విలేజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.